ప్రతిపక్ష హోదా సాకుతో జగన్ అసెంబ్లీకి రాకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విమర్శించారు. బడ్జెట్లో రాజమండ్రికి నిధులు కేటాయించినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. హేవలాక్ బ్రిడ్జిని టూరిజం శాఖ ద్వారా అభివృద్ధి చేసి పుష్కరాలకు సిద్ధం చేస్తామని చెప్పారు. నగరంలో శాంతి భద్రతల కోసం మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం మొదలుపెట్టామని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం నగరానికి ప్రత్యేక పోలీస్ బెటాలియన్ మంజూరు చేసిందని తెలియజేశారు. ఈ 5 నెలల్లో ఈ 5 సంవత్సరాల వారి విధ్వంసం అంతా ఏ విధంగా ఉన్నదన్నది అంకెలతో సహా బడ్జెట్ రూపాన తెలియచేస్తా ఉంటే రాష్ట్ర ప్రజలు అంతా చూస్తా ఉంటే సిగ్గుతో సమాధానం చెప్పలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్ల. ఇది తప్ప ఇంకే కారణం లేదు. న్యాయస్థానం కాదు నిర్ణయించాల్సింది ప్రతిపక్ష హోదా. ప్రజలు నాణ్య నిర్ణేతలు, వాళ్ళు నిర్ణయించారు. నీకు ఆ హోదాయే కావాలి, హోదా ద్వారానే నీకు మైక్ వస్తుంది అనుకున్నప్పుడు ఏ అయ్యన్ పాత్ర గారిని అడగచ్చు, లేకపోతే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా రఘురామరాజు గారిని అడగచ్చు. ఆయన